గురువుగారు, మొదటి సందేహం కాకినాడ నుంచి సుధాగారు అడుగుతున్నారు. రాముడు ఏ రోజు ఎలాంటి ముహూర్తంలో జన్మించారో తెలియజేస్తారా అని. శ్రీరామనవమి సందర్భంగా తలెత్తేటువంటి సందేహం అది. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని. రాముడు ధర్మానికి నిలువెత్తు మూర్తి. అలాంటి రామచంద్రుడు పుట్టినటువంటి వేళా విశేషం కూడా అంత గొప్పగా ఉంటుంది కదా. మనకు బాలకాండలో శ్లోకాలలో అర్థమవుతుంది. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ అని ఈ శ్లోకం చెప్తారనమాట. ఈ శ్లోకం అనుసారము తతో యజ్ఞే సమాప్తేషు, యజ్ఞం సమాప్తమైపోయిందట. ఏ యజ్ఞం సమాప్తమైపోయింది? పుత్రకామేష్టి అనేటువంటి యజ్ఞము సమాప్తమైపోయింది. అదేవిధంగా 6 ఋతువులు ముగిసిపోయాయి అంటున్నారు. 6 ఋతువులు ముగిసిన తర్వాత వచ్చేటువంటి ఋతువు ఏది? మళ్ళీ మొదటి నుంచి ఋతువు ప్రారంభమవుతుంది, అంటే వసంత ఋతువు. అలాంటి వసంత ఋతువులో చైత్రే నవమికే తిథౌ అంటున్నారు. చైత్రమాసంలోని శుక్లపక్షంలోని నవమి తిథి రోజున శ్రీ రామచంద్రమూర్తి ఆవిర్భవించినట్లుగా మనకు వాల్మీకి రామాయణంలోని ఈ శ్లోకాల ద్వారా తెలుస్తుంది. చైత్రశుద్ధ నవమి, పునర్వసు నక్షత్రము, కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో రాముల వారు మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో జన్మించినట్లుగా తెలుస్తుంది. రాముడు పుట్టినటువంటి సమయంలో ఉన్నటువంటి ఆ గ్రహస్థితిని కూడా వాల్మీకి మహర్షి వర్ణించడం అనేటువంటిది జరిగింది. రాముడు పుట్టినప్పుడు 5 గ్రహాలు ఉచ్చస్థానంలో ఉన్నాయట. చంద్రుడు కర్కాటక రాశిలో, కర్కాటక లగ్నంలో, అది చంద్రుడికి స్వక్షేత్రం అవుతుంది. అదేవిధంగా సూర్యుడు మేషంలో, చంద్రుడు కర్కాటకంలో, గురువు మకరంలో, శని తులలో, శుక్రుడు మీనంలో. ఈ గ్రహాలకు ఆయా స్థానాలు ఉచ్చస్థానాలు. ఇన్ని గ్రహాలు ఉచ్చస్థానంలో ఉన్నటువంటి సమయంలో ఆ రామచంద్రమూర్తి జన్మించినాడు. అది చైత్రశుద్ధ నవమి, కర్కాటక లగ్నము, పునర్వసు నక్షత్రం.